ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మెజర్మెంట్స్ చాప్టర్ లో మనకు లాస్ట్ లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెజర్మెంట్స్ చాప్టర్ లో మనకు లాస్ట్ ఏం ఉన్నాయి? న్యూమరికల్ ప్రాబ్లమ్స్. సో ఈ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి వాట్ విల్ బి ద డెన్సిటీ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఇన్ kg per meter cube of mass 100 gram with dimensions 2 centimeters into 4 centimeters into 5 centimeters. ఇదేంటి ఇది చెప్పండి? డెన్సిటీ కనుక్కోవాలి. దేని యొక్క డెన్సిటీ కనుక్కోవాలి? క్యూబాయిడ్ అంటే 3D షేప్ లో ఉన్న క్యూబ్, 3D షేప్ లో ఉన్న క్యూబ్ అన్నమాట. ఓకేనా? ఏవి ఈ రెండు ఒకటే క్వశ్చన్. ఓకేనా? ఒకటే క్వశ్చన్ కూర్చో. సో క్వశ్చన్ మళ్ళీ వస్తాను, బాగా గుర్తుపెట్టుకో. వాట్ విల్ బి ద డెన్సిటీ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఇన్ kg per meter cube of mass 100 grams with dimensions 2 centimeters into 4 centimeters into 5 centimeters. ఇక్కడ ఒక క్యూబాయిడ్. సో ఇప్పుడు ఈ క్యూబాయిడ్ యొక్క మనము డెన్సిటీ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? సో వాట్ విల్ బి ద డెన్సిటీ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఇన్ kg per meter cube of mass 100 grams with dimensions 2 centimeters into 4 centimeters into 5 centimeters. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా విను. ఓ క్యూబాయిడ్ ఉంది, దాని యొక్క డైమెన్షన్స్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ 2 centimeters ఉందంట, బ్రెడ్త్ 4 centimeters ఉందంట, హైట్ 5 centimeters ఉందంట. ఇప్పుడు ఈ క్యూబాయిడ్ యొక్క డెన్సిటీ కనుక్కోవాలి మనం. ఏ యూనిట్స్ లో, ఎలాంటి యూనిట్స్ లో కనుక్కోవాలి? kg per meter cube. kg per meter cube యొక్క యూనిట్స్ లో మనము దీని యొక్క డెన్సిటీ కనుక్కోవాలన్నమాట. సో ఇది ఎన్ని గ్రామ్స్ ఉందంట? 100 గ్రామ్స్. సో ఇప్పుడు క్వశ్చన్ లో చూసుకుంటే గివెన్ మనకి 100 గ్రామ్స్ అంటే ఆ యొక్క క్యూబాయిడ్ యొక్క వెయిట్ 100 గ్రామ్స్. ఓకేనా? మాస్. డైమెన్షన్స్ అంటే లెంత్ బ్రెడ్త్ హైట్. 2 centimeters less 4 centimeters less 5 centimeters. Height 5 centimeters. Sir. We want density in kg per meter cube. మనకు డెన్సిటీ కావాలి. ఎలాంటి యూనిట్స్ లో కావాలి అంటే kg per meter cube యూనిట్స్ లో కావాలి మనకి. ఇప్పుడు 100 గ్రామ్స్ ఉంది. మనము ఎలాంటి యూనిట్స్ లో డెన్సిటీని కనుక్కుంటున్నాం? kg per meter cube. సో ఇక్కడ గ్రామ్స్ లో ఉంది. ఈ గ్రామ్స్ లో ఉన్నదాన్ని మనం kg లో కన్వర్ట్ చేయాలి. ఏం చేయాలి? kg లో కన్వర్ట్ చేయాలి. 1 kg is equals to how many grams? ఎవరైనా చెప్తారా? Sir, 1 kg 1000 grams. 1 kg is equals to 1000 grams అన్న. సో ఇక్కడ 1/10. మనము ఏదైనా సరే గ్రామ్స్ లో ఉన్న వాల్యూని కేజీస్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఇచ్చిన గ్రామ్స్ వాల్యూని న్యూమరేటర్ గా రాసుకోవాలి. దానికి డివైడెడ్ బై అంటే డినామినేటర్ లో మనము 1000 గ్రామ్స్ తో డివిజన్ చేయాలన్నమాట. ఇప్పుడు 100 గ్రామ్స్ బై 1000 గ్రామ్స్ ని మనము డివిజన్ చేస్తే 0 0 క్యాన్సిల్ అయిపోతాయి. న్యూమరేటర్ లో డినామినేటర్ లో 0 0 గెట్స్ క్యాన్సిల్. తర్వాత 1/10 మిగిలింది. 1/10 కదా మిగిలింది. ఇప్పుడు ఈ 1/10 అనేది మనము కేజీస్ లో ఉందన్నమాట. ఈ 1/10 అనేది ఎలా ఉంది? ఏ యూనిట్స్ ఉన్నాయి దీనికి? గ్రామ్స్ యూనిట్స్ లేకపోతే కేజీ యూనిట్స్? సో అంటే గ్రామ్స్ లో ఉన్న దాన్ని కేజీస్ లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన గ్రామ్స్ వాల్యూ అలానే రాసుకొని దానికి డివిజన్ అంటే డినామినేటర్ ఏం చేయాలి అంటే 1000 గ్రామ్స్ మనము డివిజన్ చేయాలి. అలా డివిజన్ చేస్తే క్యాన్సిల్ అయిపోయి మిగిలిన వాల్యూని మనము కేజీస్ గా కన్సిడర్ చేయాలి. వీటిని మనం కన్వర్షన్స్ అంటాం. సో ఇప్పుడు వాల్యూమ్ అంటే తెలుసు కదా. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ వాల్యూమ్? సో వాల్యూమ్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఉంది. వాల్యూమ్ లో కూడా లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది, హైట్ ఉంది. సో ఇప్పుడు 2 into 4 2 4 जा 8 5 जा 40 ఉందా? సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ అంటే సెంటీమీటర్ పవర్ 2 వస్తుంది. మళ్ళీ సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ ఇంకొక సెంటీమీటర్ చేస్తే సెంటీమీటర్ పవర్ క్యూబ్. ఓకేనా? ఎందుకంటే 3 టైమ్స్ ఇక్కడ ప్రోడక్ట్ లో ఉంది సెంటీమీటర్ అనేది, యూనిట్ అనేది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకు డెన్సిటీ ఎందులో కావాలంటే ఎలాంటి యూనిట్స్ లో కావాలంటే kg per meter cube లో కావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ కేజీస్ లో మనం కన్వర్ట్ చేసాం అంటే వెయిట్ ని. మనకి ఇక్కడ యూనిట్స్ తీసుకుంటే సెంటీమీటర్ క్యూబ్ ఉంది. మనం దీన్ని ఈ సెంటీమీటర్స్ ని ఇప్పుడు ఏం చేయాలంటే మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి.
సో అందుకని ఇక్కడ రాశాను కన్వర్ట్ సెంటీమీటర్ క్యూబ్ టు మీటర్ క్యూబ్ అని చెప్పి రాశాను. సో 1 సెంటీమీటర్ క్యూబ్ ఇది ఈక్వల్స్ 1 × 10⁻⁻6 మీటర్ క్యూబ్ వాల్యూ దాని వాల్యూ అన్నమాట. తర్వాత సో ఇక్కడ మనకు 40 సెంటీమీటర్ క్యూబ్ ఉంది. ఎంత ఉంది? 40 సెంటీమీటర్ క్యూబ్. సో 40 సెంటీమీటర్ క్యూబ్ అంటే 1 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూ 1 × 10⁻⁻6 మీటర్ క్యూబ్ కదా. ఇప్పుడు 40 సెంటీమీటర్ క్యూబ్ కి మనం ఎలా రాసుకోవాలంటే 40 × 10⁻⁻6 మీటర్ క్యూబ్. ఎందుకంటే 1 సెంటీమీటర్ క్యూబ్ కి ఇక్కడ 1 అనే వాల్యూ ఇక్కడ రాసాం. 40 సెంటీమీటర్ క్యూబ్ కి 40 అనే వాల్యూ ఇక్కడ రాసాం. ఇక్కడ 1 సెంటీమీటర్ క్యూబ్ కి ఇంటూ ప్రోడక్ట్ చేస్తూ 10⁻⁻6 తో ప్రోడక్ట్ చేస్తున్నాం. 40 సెంటీమీటర్ క్యూబ్ కి 40 × 10⁻⁻6 కి మనము ప్రోడక్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ 1 సెంటీమీటర్ క్యూబ్ యొక్క వాల్యూని మనము మీటర్ క్యూబ్ లో కన్వర్ట్ చేస్తున్నాం. అదే విధంగా ఇక్కడ 40 సెంటీమీటర్ క్యూబ్ అనే వాల్యూని మీటర్ క్యూబ్ లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ 40 ని 4 × 10 రాయొచ్చా? 4 × 10 40 కదా. ఇంటూ మళ్ళీ ఏముంది ఇక్కడ 10⁻⁻6 మీటర్ క్యూబ్ అనేది అలానే రాసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు తర్వాత మీరు ఈ మీటర్ క్యూబ్ అనేది దీని 6 పక్కన రాసుకోదండి. ఇది ఏ లైన్ లో ఉందో 10 అనేది ఆ లైన్ లో రాసుకోవాలి. మీరు 6 పక్కన రాసుకుంటే రాంగ్ అది. అర్థమైందా? ఇప్పుడు తర్వాత 10 కి పవర్ లో ఏం లేదంటే 10⁻1 ఉన్నట్లే. 10 × 10⁻⁻6 ని మనము ఒక ఫార్ములా ఉందన్నమాట. కింద బేసెస్ సేమ్ ఉంటే పవర్ లో ఉన్న ఎక్స్పోనెంట్స్ అనేవి ఏమైతే అంటే యాడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు 10 అనేది బేస్ లో సేమ్ ఉంది. దీనిపైన పవర్ ఏం లేదంటే 1 ఉన్నట్లే దాని అర్థం. సో ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నప్పుడు బేస్ అనేది సేమ్ ఒకటే పెట్టుకొని పైన ఉన్న ఎక్స్పోనెంట్స్ ని మనం ఏం చేయాలంటే 1 - 6 గా మనం యాడ్ చేయాలి వాటిని. సార్ మరి యాడ్ చేయాలంటున్నారు, ఇక్కడ మైనస్ ఉంది కదా సార్ అంటే ఇది మైనస్ వాల్యూనే కదా. మరి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? అందుకని ఇక్కడ మైనస్ పెట్టాం. సో ఇక్కడ తర్వాత ఇక్కడ 1 - 6 చేస్తే -5 వాల్యూ. ఇంకా మిగతా సేమ్ వాల్యూ సేమ్ వచ్చేసింది. 4th వాల్యూ సేమ్ ఉంది. 10⁻1 - 6 10⁻⁻5 మీటర్ క్యూబ్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే 40 సెంటీమీటర్ క్యూబ్ ని 4 × 10⁻⁻5 మీటర్ క్యూబ్ చేసాం. ఇప్పుడు సింపుల్ ఈ వాల్యూస్ ని మనం ఏం చేయాలంటే డెన్సిటీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. డెన్సిటీ ఫార్ములా గుర్తుపెట్టుకో, మాస్ బై వాల్యూమ్. వాట్ ఈస్ ద డెన్సిటీ ఫార్ములా? మాస్ బై వాల్యూమ్. అగైన్ మాస్ బై వాల్యూమ్. సో ఇప్పుడు డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ కదా. మనము మాస్ కనుక్కున్న వాల్యూ ఎంత వచ్చింది? వాల్యూ 1/10 kg మాస్ మనం కనుక్కున్నాం. తర్వాత వాల్యూమ్ ఇదే ఇక్కడ ఇదే వాల్యూమ్. వాల్యూమ్ మనం ఎంత ఫైండ్ చేసాం? 4 × 10⁻⁻5 అన్నమాట. సో తర్వాత ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఈ 1/10 ఉంది కదా. 1/10 ని మనము 10⁻⁻1 గా రాసుకోవచ్చు. 1/10 ని 10⁻⁻1 గా రాసుకోవచ్చు. సో 1/10 ని ఇక్కడ 10⁻⁻1 గా రాశా. డివైడెడ్ బై 4 × 10⁻⁻5 ని 4 × 10⁻⁻5 గా సేమ్ అలా రాశా. ఇక్కడ 10⁻⁻5 లో పవర్ వాల్యూ 5 క్యాన్సిల్ అవుతుంది. 10⁻⁻1 అనేది టోటల్ గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1 మిగిలింది. 4 సేమ్ అలానే ఉంటుంది. ఇంటూ 10⁻⁻4 ఇక్కడ -5 లో ఒక 10 పోయింది. సో అందుకని ఇప్పుడు -4 మిగిలింది. నేను ఏం చెప్పాను ఇంతకు ముందు మీకు 1/10 ని 10⁻⁻1 గా రాసుకోవచ్చని చెప్పాను కదా. మరి 1/10⁻⁴ ని మనము 10⁻4 గా రాసుకోవచ్చా రాసుకోకూడదా? రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు 1/4 ని మనం అలానే అంటే 4 ని సేమ్ అలానే ఎలా ఉందో అదే వాల్యూ పెడుతున్నాం. తర్వాత 1/10⁻⁻4 ని దాన్ని రెసిప్రోకల్ చేసుకుంటే 10⁻4 వస్తుంది అన్నమాట వాల్యూ. సో 10⁻4 వాల్యూ అంటే దాని అర్థం అంటే పవర్ లో 4 ఉంది కదా. అంటే మనం ఏం చేయాలంటే 4 జీరోస్ పెట్టాలన్నమాట. వచ్చా 4 జీరోస్? డినామినేటర్ 4 ఉంది. ఈ రెండింటిని మనం డివిజన్ చేస్తే 2500 kg/m³ అనేది వాల్యూ. ఓకేనా?